మీ జర్నీలో ప్రతిపక్ష నేతల్ని, ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటే వాళ్ళని కలుస్తూనే ఉన్నారు. అనేక రకాలుగా హామీలు వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మళ్ళీ? ఎవరు అసలు అధికారంలోకి చేసేదే ప్రభుత్వం మోసం. ఏ అధికార ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చెల్లించాల్సిన అమౌంట్ ఇన్ టైంకి చెల్లించట్లేదు బ్యాంకులకి అనేది నా యొక్క అదే వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇస్తున్నారు కదా, రేపు పొద్దున మన అధికారంలో వస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో పాటు 2013లో పాదయాత్ర చేశాను. వ్యక్తిగత పోస్టర్ వేసి 5,000 పోస్టర్లు వేసి అడుగుతున్నాను. నేను గతంలో మీరు తిరిగింది నాకు తెలుసు. నీలాంటి వాళ్ళు అవసరమో మీ సమాజానికి? మీ ఇంటికి ఎటువంటి పెద్దలు వచ్చి కలిసారో మిమ్మల్ని, అది కూడా నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను. అదే 2013లో చంద్రబాబు నాయుడు గారు భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. ఆయనతో ఆయన పాదయాత్ర మొత్తం మీద వ్యక్తిగత పోస్టర్ వేసి తిరిగిందే నేను. రైతులు జరుగుతున్న అన్యాయం మీద అందరూ కూడా వెల్కమ్ టు చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తలు ఫోటోలు వేసేవాడు. కానీ ఒక రైతుగా నేను చేసిన తప్పేంటని చెప్పి మా నాన్నగారు ఫోటో వేసి నేను జరిగిన అంశాలని 5,000 పోస్టర్లు వేసి కృష్ణా జిల్లాలో 7 రోజుల పాటు 140 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నీలాంటి వాళ్ళు అవసరం అన్నది అదే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ ఇస్తామని చెప్పేసి 5 విడతలుగా చెల్లిస్తామని చెప్పి బాండ్లు ఇచ్చి 3 విడతలు చెల్లించి 4-5 విడతలు చెల్లించుకోకుండా రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అది ప్రతి ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొంత బెటరు. గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ను కూడా చెల్లించి ఈయన ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేసింది. నేను అనేది అంటే ఇన్ టైంకు చెల్లించకపోతే అది ప్రభుత్వమే చెల్లించాలి కానీ రైతు మీద పడకూడదని నా యొక్క అభ్యర్థన. దీనికి రైతుల ఆత్మహత్య మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అడుగుతుంది. ఇక్కడ మోసం చేసేది ప్రభుత్వాలు అయితే వీళ్ళు ఎందుకు ఇస్తారు నివేదిక? అందుకనే మీడియాని అడుగుతున్నా నేను. ఒక డ్రగ్ విషయంలోనే ఏమనే ఆవిడని అంత అల్లరి చేశారు కదా. ఇంత దేశానికి సంబంధించిన ఇంత ఘోరమైన సమస్య, రైతులు నష్టపోతున్నారు. కరోనా టైంలో కూడా రైతు రెస్ట్ తీసుకోలేదు. రైతు రెస్ట్ తీసుకోలేదు కాబట్టి తిండి లేక ఎవరో చనిపోవాలా, కరోనా వల్ల చనిపోయారు. కానీ మరి ఇలాంటి రైతాంగానికి మనం అండగా నిలబడతామో, ఈ సమస్య ఏదో భలేగా ఉందే, ఆధారాలు ఉన్నాయే, దీన్ని ఎందుకు మనం ఫోకస్ చేయకూడదని చెప్పి కనీసం విఘ్నత కూడా లేదా ఈ మీడియాకి. కనీసం వ్యభిచారి తన సంసారాన్ని నిలుపుకోవడానికి పిల్లల భవిష్యత్తు కోసం ఒళ్ళమ్ముకుంటుంది. దాని దగ్గర కొంత నీతి అన్న ఉంటుంది. కనీసం ఆ మీడియాకి ఈ నీతి కూడా లేదు. ఎంతసేపు పార్టీలకు భజన చేయడం తప్పించి వాస్తవ పరిస్థితుల్ని వెలుగులో చూడటానికి కూడా ఇది లేకుండా పోయింది. ఎందుకు చూపించరు? నేను మాట్లాడేది తప్పేంటి? బ్యాంకులు ప్రభుత్వాలు కలిసి మోసం చేస్తున్నాయి రైతులను అంటున్నాను. ఆధారాలు చూపిస్తాను. బ్యాంక్ అనేది నాకు ఒక్కడిగా పనిచేస్తుందా? ప్రభుత్వ పథకం అనేది ఒక్కడిగా పనిచేస్తుందా? రాష్ట్రం మొత్తానికి పనిచేస్తుంది. బ్యాంకుతో లింక్ చేయబడి దేశ సమస్య ఇది. రాష్ట్రానికి పథకాల్లో తేడా ఉండొచ్చు కానీ ఇంటర్నల్ ప్రొసెసర్లో తేడా ఉండదు. మరి ఈ సమస్య సుప్రీంకోర్టుకు వెలుగులు రావడం మీడియా ద్వారా కాకపోతే ఒక వ్యక్తిగా నేను వెళ్తే ఎంతవరకు ఇచ్చేస్తుంది? న్యాయస్థానంలో ప్రభుత్వాల కింద తొత్తుగా నిలిచిపోయి ఉండయి, లేదా డబ్బు ఉన్నోడికి తొత్తుగా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఈ వాస్తవ సంఘటన తెలియాలంటే మీడియానే ఇది ఎవరు వస్తున్నారు? ఏ మీడియా ఫోకస్ చేస్తుంది? నేషనల్ మీడియా. 1 గంట ఫోకస్ చేస్తే దేశం మొత్తానికి రైతులు న్యాయం జరుగుతుంది. ఫోకస్ చేయగలుగుతా? మీరు అన్నట్లుగా, మీరు కోరుకున్నట్లుగా ఇటు మీడియా కావచ్చు, అటు ప్రభుత్వాలు కావచ్చు, రైతుల సమస్యల మీద కావచ్చు, రైతులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కావచ్చు, త్వరగా సత్వర న్యాయం కలగాలని కోరుకుందాము. నెక్స్ట్ వేరే అంశాల్లోకి వస్తే, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో భాగంగా ఇసుక పాలసీకి సంబంధించి ప్రస్తుతం ఒక పెద్ద దుమారం అయితే లేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చెప్తారు సార్? అసలు ఇసుక ఫ్రీ ఇసుక అన్నారు, దానికి రేటు కూడా చాలా తక్కువే, 88 రూపీస్ ప్రభుత్వం రేటు అని చెప్పి కూడా నిర్ణయించిన తర్వాత కూడా టన్నుకి 1,475 రూపాయలు, 1,400 చిల్లర చెప్తున్నారు. ఏంది అసలు దీని పరిస్థితి ఏంది? మీరు చెప్పేది ట్రాన్స్పోర్ట్తో కలిపి గత ప్రభుత్వం 475 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కాకుండా టన్నుకి, ఇప్పుడు ఈ ప్రభుత్వం 285 చిల్లర పడుతుందని చెప్పేసి నేను అన్నాను. పూర్తిగా నేను పట్టించుకోలేదు. ఉచితం అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకలో దోషేశారు అని అదే ఎజెండాతో బాగా ఇచ్చేసి మేము ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇసుకను ఉచితంగా ఏమండి ట్రాన్స్పోర్ట్ అటు బండి వేసుకొచ్చి తీసుకెళ్తారా, పడికల్లో తీసుకెళ్తారా, ఓన్గా లారీ వచ్చి తీసుకెళ్తారా అని తర్వాత సంగతి. మీరు డోర్ డెలివరీ చేయమని అడగలేదు. వాళ్ళు చెప్పింది మేము డోర్ డెలివరీ చేస్తామని చెప్పలేదు కదా. ఉచిత ఇసుక అన్నారు. డోర్ డెలివరీ చేస్తే మీరు అన్నట్లు ట్రాన్స్పోర్ట్ తో కలిపి రావాలి. డోర్ డెలివరీ మాట అనలేదు. నేను అక్కడ పోయి తెచ్చుకుంటున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా కలిపి ఎలా తీసుకుంటారు వీళ్ళు? అందుకనే పెట్రోల్ కూడా వీళ్ళే వచ్చి పంపిస్తారు. ఇప్పుడు ఎజెండాలో ఉచిత ఇసుక అన్నారు. ఇసుక వరకు ఉచితంగా ఇవ్వండి. ఆ రైతు అనేవాడు ఎడ్ల బళ్ళతో తోలుకుంటాడా, ట్రాక్టర్తో తోలుకుంటాడా, వాడు గంపలతో తీసుకెళ్తాడా ఎట్లనే తర్వాత సంగతి. ఇవ్వలేదు అంటే దీని ప్రకారం ఏంటి? ఏది ఉచితం కాదు. ఎందుకని? ప్రజలు ఏది ఉచితంగా ఓటేయలేదు కదా. మరి వాళ్ళంత పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టి మినిమం 50 కోట్లు పెట్టుబడి పెట్టి మరి రాబట్టుకోవాలి. మరి ఇసుక ఉచితంగా ఇచ్చేది ఎట్లాగూ?
ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక మీద 40,000 కోట్లు ఇచ్చేసామంటున్నారు. మరి వీళ్ళది కూడా దాదాపుగా 10,000 కోట్లు తప్పించి వీళ్ళకి ఇన్కమ్ 30,000 కోట్ల దాకా గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 25,000 కోట్లు గిట్టుబాటు అవుతాయి. ఇన్ని 25,000 కోట్లు ప్రభుత్వం దీని నుంచి తీసుకుంటుంది కదా. విశాఖ ఉక్కు కోసం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదా, పెట్టుబడి పెట్టలేదా? దాని ప్రైవేటీకరణ ఆపొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఏంటంటే రీసెంట్గా మరలా విశాఖ స్టీల్ ప్లాంట్ మరలా ప్రైవేటీకరణకి పావులు కదుపుతున్నారు అనేటువంటి వార్తలు నేషనల్ మీడియాలో ఊపందుకున్నాయి. వాస్తవమా ఇది? ఇది నేషనల్ మీడియాలో మరి దేని గురించో ఒక డెక్కన్ ఛానల్ ఎవరో మాట్లాడితే టీడీపీ వాళ్ళే లీకులు ఇస్తున్నారు అనేటువంటి డెక్కన్ ఛానల్ ఏదో ఒక ఆర్టికల్ రాస్తేనో ఆ యొక్క ఆఫీస్ మీద పడి ఇచ్చేసారని కూడా నేను ఉన్నాను. అది మరి దీని గురించి మాట్లాడే ఏంటంటే ఇది లేదు, కానీ నాకు తెలిసిన సమాచారం అంటే దీని విశాఖ గురించే ఇట్లా ఒక ఆర్టికల్ రాస్తే దాని మీద ఈ టీడీపీ కార్యకర్తలు వీళ్ళు దాడి చేశారని సంగతి విన్నాను. ఎప్పుడైనా సరే నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నటించేవాళ్ళని ఎవరిని లేపలేం. కేంద్ర ప్రభుత్వం నటిస్తుంది, ఇది జగమెరిగిన సత్యం. కేంద్ర ప్రభుత్వం నటిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ దానికి ఫాలో అవుతుంది, నిద్ర లేపుతున్నట్టుగా నటిస్తుంది. విశాఖ ఉక్కు అనేది పెద్ద ఇష్యూనే కాదు. విశాఖ ఉక్కు లాస్టాల్లో ఉంది అని చెప్పి లాభాల్లోకి ఇస్తామని కోసం ప్రైవేటీకరణ చేస్తున్నారు. కానీ అసలు ఇది కాదు. దాదాపు 26,000 ఎకరాల భూమి ఉంది అక్కడ. ఆ భూమి మీద కన్నుబడింది కేంద్ర ప్రభుత్వానికి. దాని మీద ఆ భూమి మీద వ్యాపారం చేయటం కోసం అది చెప్పుకోకుండా నష్టంలో నడుతుందని చెప్పేసి అంటున్నారు తప్పించి ఫుల్ స్థాయిలో విశాఖ పరిశ్రమ నడవటానికి సహకారం ఎప్పుడు అందించింది, ఐరన్ ఓర్ ఎప్పుడు అందించింది? దీన్ని కరెక్ట్గా ప్రతిదానికి ప్రొడక్షన్లో 5,000 రూపాయలు, టన్నుకి 5,000 రూపాయలు ఐరన్ ఓర్ కోసం బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ మిగిలిన ఇండస్ట్రీతో పోల్చుకుంటే. దీనికి ఎందుకు మైనోర్ ఎందుకు అలాట్ చేయట్లేదు మైనింగ్స్ కేంద్ర ప్రభుత్వం? దీనికి ఆస్తులు మొత్తం 16,000 మంది రైతులు భూములు ఇచ్చారు, 8,500 మందికి ఉద్యోగాలు ఇచ్చింది విశాఖ ప్లాంట్ హామీల్లో, కానీ ఇంకా మీ 8,000 మందికి ఇవ్వాలి. ఈ భూముల యొక్క వాల్యూ కానీ ఏదన్నా కానీ దాదాపుగా 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు. కానీ ప్రభుత్వం చూపించే 85 కోట్లే చార్ట్ షీట్లు వాటిల్లో. అది కూడా రాష్ట్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది. ఆ భూముల్ని విశాఖకు కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టయితే, అంటే దాదాపు 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు ఉన్న భూములు కనుక విశాఖకు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఏ బ్యాంకు కూడా అయినా లోన్ ఇస్తాడు కదా. వాళ్ళకి కావాల్సిన 5,000 కోట్లు ఇస్తే మేము 4 నెలల్లో మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేసి చూపిస్తాం అంటున్నారు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఇది మైనర్ ప్రాబ్లం. అసలు దీని ఇష్యూనే కాదు, విశాఖకు ఇష్యూనే కాదు. వీళ్ళు 26,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి దాని మీద వ్యాపారం చేసుకోవడం కోసం వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసిన కన్నులో భాగంగా విశాఖ ఉక్కుని ఇచ్చేయాలని చెప్పేసి అంటున్నారు. మీకు కూడా వాటర్లు వస్తాయని ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏం మాట్లాడడం ఉద్దేశం చేత లీడ్ చేస్తున్నారు. దీని మీద జేడి లక్ష్మణ్ గారు కూడా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిలివేశారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకెటువంటి ఇది రాలేదు, అక్కడ కౌంటర్